ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 16వ రోజు పారాయణలోకి వచ్చాం. 15 రోజుల వరకు స్కాంద పురాణంలోది కార్తీకం గురించి చెప్పబడింది విన్నాం. ఇక్కడి నుంచి పద్మ పురాణంలో ఏం చెప్పబడిందో వింటాం. అయితే ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని చాలా సంతోషించారట సౌనకాది మహర్షులు. చక్కటి కథలు చెప్పారు, విధానం చెప్పారు. భగవంతుని చేరుకునే మార్గాలు, సులువైన మార్గం. ఋషులు మునులు అంటే ఏవో తపస్సులు చేసుకుంటారు. సాధారణ మానవులకి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు చెప్పిన తర్వాత కార్తీక పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి నాడు చాలా ధూపదీప నైవేద్యాలతో శ్రీహరిని అర్చించారు. ఇదంతా అయిన తర్వాత మర్నాడు అడిగారట. ఏం అడుగుతున్నారు? సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మపురాణంలో కూడా చెప్పబడిందని చెప్పారు కదా, అయితే దాన్ని కూడా చెప్పండి. ఈ కథలు ఆ కథలు ఒకటే ఉంటాయా, వేరే వేరే ఉంటాయా? తర్వాత ఆ స్కాంద పురాణంలో ఏం చెప్తున్నాము? వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్పారు. మరి పద్మపురాణంలో ఏం చెప్పబడింది? పద్మపురాణం కూడా వ్యాసుల వారితోటే రాయబడింది. ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు ఇలా అడిగేసరికల్లా సంతోషపడ్డాడట సూతుడు. ఎవరైనా మీరు చెప్పిన కథ చాలా బాగుంది, ఇంకో కథ చెప్పండి అంటే కథ చెప్పేవాడికి మరీ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కదా, ప్రైజ్ చేయబడేసరికి. ఇప్పుడు సూతుడు చెప్తున్నాడు, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేషమైన పుణ్యాన్ని కలగజేస్తాయే కానీ విసుగు పుట్టించవు. కథలు విన్న కొద్దీ బాగుంటుంది. ప్రతి దాంట్లోనూ సందర్భం మారిపోతుంది చూడండి. అల్టిమేట్ గోల్ ఒకటే. చివరికి విష్ణు భక్తితోటే కథ పూర్తయినా కూడా మొదట వాడు చేసే పాపాలు, వాడు చేసే పనులు, వాడు చేసే పొరపాట్లు అవన్నీ వేరే వేరేగానే ఉంటాయి. కాబట్టి మీరు అడగాలి కానీ నాకు గురువుగారు తన గురువు చెప్పినటువంటి విషయాన్ని ఎంతసేపు అయినా చెప్తాను, ఎన్ని కథలైనా చెప్తానన్నాడు. ఈ సూత మహర్షి అన్ని పురాణాల్లోనూ, మనకు భారతంలో కూడా కనిపిస్తారు, అన్నిట్లలోనూ కథలు చెప్పే క్యారెక్టరు సూత మహర్షిదే. ఏ విషయమైనా ఆయనే చెప్పాలి. అంటే ఎవరు ఎవరితోటి ఎక్కడ ఎప్పుడు చెప్పారు అది కూడా సూతుడే చెప్పాలన్నమాట. కాబట్టి చెప్తానన్నాడు. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకి శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయట. కృష్ణ పరమాత్మ సత్యభామామణికి తెలియజేశారు. అయితే ఇది మొదటి కథ. ఎలా చెప్తున్నారంటే, ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చారు. శ్రీకృష్ణ తులాభారం కథ మనకు తెలుసు. తులాభారం కంటే ముందే పారిజాతాపహరణం కథ, అక్కడి నుంచి తర్వాత తులాభారంలోకి వెళ్తుంది. ఈ పారిజాతాన్ని సుమాన్ని పట్టుకొచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చి, ఓ శ్రీహరి, నీకున్న 16,000 భార్యల్లో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు ఇవ్వమన్నాడు. ఇవ్వమనేసరికి ఆయన ఏం చేశాడు? ఈ నందనవనం నుంచి వచ్చిన ఈ పువ్వుని రుక్మిణీదేవికి కానుకగా ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఆ సంగతి తెలిసిన సత్యభామకు చాలా కోపం వచ్చింది. నువ్వు ప్రియమైన భార్యకి ఇవ్వమంటే నాకు ఇవ్వాలి కానీ నేను కదా నీ ప్రియమైన భార్యని, నువ్వు ఆవిడకి ఎందుకు ఇచ్చావని అలిగింది, కోపించింది. ఆయన ఎంత నచ్చ చెప్పినా ఆవిడ వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి నా పెరట్లో పాత పెట్టేదాకా నీతో పొమ్మందిట. మాట్లాడినంది. సరే, ఈయన ఏం చేశాడు? ఎలాగైనా సరే తనకు అత్యంత ప్రియురాలు ఈవిడ అలకని తీర్చటమే ప్రధానంగా భావించి కృష్ణుడు ఏం చేశాడు? తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు ముందు అడిగాడు. మా ఆవిడకి ఇష్టం ఇవ్వమన్నాడు అనమాట. నా భార్యకి ఈ చెట్టు కావాలని కోరుకుంటోంది, ఇవ్వమని ఆయన అడగటం చూడండి. మా ఆవిడకి ఇష్టం చేయమని ఎవరైనా అడుగుతారండి ఇంకోళ్ళని? కృష్ణ పరమాత్మ ఎంత బాగా అడిగాడో చూడండి. భూప్రపంచంలో ఉన్న ప్రతి మగవాళ్ళు ఇది నేర్చుకోవాల్సిందే. భార్యల కోరికలు తీర్చాలి అంటే అసలు మొహమాట పడకూడదు. మా ఆవిడకి ఇష్టం, మీ దొడ్లోంచి ఆ చెట్టు పీకి మా దొడ్లో పెట్టండి అని అడిగాడు బ్రహ్మాండంగా. భర్తలకి ఆదర్శం కృష్ణ పరమాత్మే. మిగిలిన వ్యవహారాలన్నీ పక్కన పెట్టండి, ఈ వ్యవహారం మాత్రం తప్పకుండా పాటించి తీరాలి. అడిగేసరికల్లా ఇంద్రుడు ఒప్పుకోలేదట. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? స్వర్గానికి సంపద కల్పవృక్షము కామధేనువు, ఈ పారిజాత వృక్షమే, దీన్ని ఇవ్వడానికి వీల్లేదన్నాడు. అనేసరికల్లా మరి భార్య కోరిక తీర్చడం ఎట్లా? పైగా ఆవిడని వెంటేసుకుని గరుత్మంతుడిని ఎక్కి మరీ వెళ్ళాడు. ఆవిడ ఒప్పుకుంటుంది. వాడు ఇవ్వనన్నాడు, మనం వెళ్ళిపోదాము అంటే ఆవిడ ఒప్పుకుంటుంది. ఇంతేనా, నీకు చేత కదా అని పోట్లాడదు. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఇక లాభం లేదని యుద్ధానికి దిగాడు. పరస్పరం ఇంద్రుడు ఉపేంద్రుడు యుద్ధం చేసుకుంటే ఇక ఇంద్రుడు వెనక్కి తగ్గాడు. ఈయనతోటి పోరాడడం మన వల్ల కాదని. తర్వాత ఏం చేశారు? ఆ మర్యాద పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని, ఆ చెట్టుని ఈయనకి కృష్ణుడికి అప్పచెప్పాడు. ఈయన ఏం చేశాడు? చక్కగా
తను తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజిత్ నివాసంలో ప్రతిష్ఠ చేశాడు. దానివల్ల చాలా ఆనందాన్ని పొందింది. ఆ పువ్వులతో పూజ చేసింది, పువ్వులు పంచిపెట్టింది. ఇక ఆవిడ ఆనందం అంబరాన్ని అంటిందనమాట. సరే, అప్పుడు ఏం చేసింది, భర్తతోటి ఆ సాయంకాలం అన్నాడు, పూజ వ్యవహారం అంతా అయ్యి పార్టీ ఫినిష్ అయిపోయాక అనమాట, రాత్రికి భర్తతోటి మాట్లాడుతూ ఏమందంటే, నేను చాలా ధన్యురాల్ని. ఇప్పుడు నీ 8 మంది భార్యల్లో నేను ఒకదాన్ని కాకుండా 16,000 మంది నీకు గోపికలు కూడా ఉన్నారు. 16,008 మంది భార్యలుండగా నా మీద నీకింత ప్రీతి ఉండటం నిజంగా నా అదృష్టము. అయితే ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావటానికి, పైగా నీతో కలిసి గరుడారూఢుడనై అంటే ఈ గరుక్మంతుడిని ఎక్కి శరీరంతో సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలగటం. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడంటే లీలామానుష విగ్రహుడు. ఆయన స్వర్గానికి ఏమిటి, పాతాళానికైనా చక్కగా వెళ్ళిపోతాడు. సత్యభామని మానవకాంత కదా, సత్యభామ గారు మానవకాంత. మానవ స్త్రీనయ్యున్న నేను సశరీరంగా అమెరికా అని వస్తుంది చూసారా, మనకు స్వర్గం అంటే అమెరికావే, ఇప్పుడు ఇంకో రెండో పేరు లేదనమాట. స్వర్గానికి వెళ్ళగలగటం అనేది పరమాదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు స్వర్గ దర్శనం గురించి కథలుగా వింటాను తప్పిస్తే ఊహ కూడా నేను ఏనాడు చేయలేదు. ఎట్లా నాకు ఈ అవకాశం కలిగింది, దేనివల్ల నాకు ఈ అవకాశం లభించింది, నేను ఎలా నీ భార్యను అవ్వగలిగాను. ఈ పారిజాత వృక్షం ఉందే, లోకంలోని కల్పవృక్షం, అది నా పెరటి మొక్కగా, దొడ్లో ఉండే మందార మొక్క, గులాబీ మొక్క లాగా కల్పవృక్షాన్ని నా పెరట్లో స్థాపించుకోవడానికి నేను చేసిన పుణ్యం ఏమిటి. ఇంక ఎప్పటికీ నీ మనసులో స్థిరంగా ఇలాగే ఉండాలి, జన్మ జన్మలకి నీతోటే ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. ఇంతకుముందు ఏం చేసి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తే నేను ఇలాగే ఉంటాను. అందరికీ వచ్చే ప్రశ్నలే ఇవి అడిగితే ఈయన ముకుందుడు మందహాసం చేసేట నవ్వుతూ చెప్పాడు ఏంటంటే, ఓ నా సత్యభామ, నువ్వు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా ఏదైనా అర్థపర్థం లేనిది అడిగినా సరే, ఇవ్వరానిది ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను తీర్చటం, నిన్ను సంతృప్తురాలని చేయటమే నా విధి. అందుకు కారణం అక్షరాల నీ పూర్వజన్మమే అని చెప్పాడు. మామూలుగా మనకేం తెలుసు, సత్యభామాదేవి భూదేవి అంశతోటి జన్మించిందని, అంచేతే ఆవిడ నరకాసుర సంహారం చేసిందని చెప్పుకుంటాం. ఈ మన కార్తీక పురాణంలో కొంచెం ప్రత్యేకంగా ఉంది ఈ కథ. సత్యభామాదేవి పూర్వజన్మ గురించి చెప్తున్నారు. కృతయుగంలో మాయా అనే నగరంలో దేవశర్మ అని ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకి లేక ఒక అమ్మాయి పుట్టిందట, గుణవతి అని. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉంటే అందులో ఒక బుద్ధిమంతుడైన వాడు చంద్రుడు అనేవాడిని చూసి ఈ పుణ్యవతి అయినటువంటి గుణవతి అనే బంగారు తల్లిని, తన కూతుర్ని ఆ శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పూర్వకాలం ఇట్లా చేస్తూ ఉండేవాడు. ఇక శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే మామ అల్లుడు ఇద్దరు కలిసి చక్కగా అన్ని హోమాలు వ్రతాలు అవి చేసుకునేవాళ్ళు. ఒకనాడు ఏం చేశారట, సమిధలు దర్భలు తెచ్చుకోవటం కోసం అడవికి వెళ్ళి అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడి చేతిలో హతమయ్యారట, మరణించారు. అయితే ఈ అమ్మాయి పాపం ఏం చేస్తుంది, ఇంకా చేయగలిగేదేం లేదు. ఈ బ్రాహ్మణులిద్దరికీ అంటే దేవశర్మ అనే బ్రాహ్మడు, అతని అల్లుడైన చంద్రుడనే బ్రాహ్మణోత్తముడు, వీళ్ళిద్దరి తాలూకు జీవిత పద్ధతులకి, వాళ్ళు చేసిన యజ్ఞయాగాదులకి, వాళ్ళ తాలూకు అంటే బుద్ధి కలిగిన ప్రవర్తనకి మెచ్చిన మన విష్ణుమూర్తి ఏం చేశాడట, ఎవరైనా సరే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరైనా భూమి మీద వీళ్ళది ఈ మతం, ఈ కులం, లేకపోతే వీళ్ళు ఈ దేవుణ్ణి ఫాలో అవుతారు, ఆ లెక్కేం లేదు. ఆకాశం నుంచి పడిన ప్రతి చినుకు మొదట వాగుగా, తర్వాత వంకగా, తర్వాత నదిగా, తుదకు సముద్రంలోకే చేరినట్టుగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి సత్ప్రవర్తనతోటి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడట. కాబట్టి నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజించి ఉన్నానంటే నేనున్నాను. ఎలా ఉన్నాడు, పుత్రభరాత్రాది నామాలతో ప్రతి చోట ఒక మనిషి, ఒక జీవుడికి అన్నయ్య, నాన్న, కొడుకు, మనవడు, తాత, వీళ్ళు ఈ వరుసగా ఈ 5గురు నేనే. వాడు ఏదైనా తప్పు చేశాడా నేనే వాడిని నరకానికి పంపిస్తా, వాడు మంచి పని చేశాడా వాడిని నా దగ్గరికే తీసుకుంటాను. ఇది బాగుంది చూడండి, ఎంత చక్కగా చెప్పారు. ఈ సత్ప్రవర్తన ఉన్న ప్రతివాడు నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా, ఎటువంటివి చేసినా, నీ తాలూకు అంటే ఇప్పుడు నువ్వు నమ్మేది ఏదైనా కూడా చివరికి పైనుంచి పడిన చినుకు సముద్రాన్ని చేరినట్టుగానే విష్ణువునే చేరతాడు ప్రతి జీవి అని చెప్తున్నారు. అప్పుడు కాబట్టి వీళ్ళని మామ అల్లుడు ఇద్దరిని వైకుంఠానికి తీసుకురమ్మన్నట్ట. సరే, విష్ణు పార్షదులు ఏం చేశారు, ప్రభువాజ్ఞను పాటించి వాళ్ళిద్దరిని, మామని అల్లుడిని ఇద్దరిని వైకుంఠానికి చేర్చేశారు. అప్పుడు వాళ్ళు ఇద్దరు విష్ణు సారూప్యాన్ని పొంది సాన్నిధ్యంలోనే ఉండటం మొదలుపెట్టారు.
అయితే ఈ పితృభర్తృ వార్త అంటే మరణ వార్తలు, నాన్న చనిపోయాడు, భర్త చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి గుణవతి కుంగిపోయింది. కానీ పోయిన వారితో మనము పోలేం కదండి. వాళ్ళు పోయారని మనం పోకూడదు. ఇప్పుడు మన ప్రపంచంలో అలాంటివి కనపడుతూ ఉంటాయి. చాలాసార్లు ఎవరు తోడలేక ఆత్మహత్య శరణ్యం అనుకునే వాళ్ళు కనిపిస్తారు. కానీ పూర్వపు చరిత్రలో అలాంటిది కనపడదండి. భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో, దాని ఆశాంతం దాని పని అయ్యేదాకా సొంతంగా అంటే వాళ్ళే ఆలోచించుకుని బలవన్మరణానికి పాల్పడే పద్ధతి ఇది వరకు ఉండేది కాదు. తండ్రి లేడు, భర్త లేడు, ఆ అమ్మాయికి సంతానం లేదు, నేను ఇంకా ఎందుకు నాకు ఈ జీవుడు ఎవరు లేరు అని మానేలా విష్ణు సేవ చేసుకుంది, పూజా పునస్కారం చేసుకుంది, వ్రతము పూజ చేసుకుంది, కృష్ణారామ అనుకుంటూ బ్రతికే ఉంది. అమ్మాయి దుఃఖంతో బతికుంది. ఏదో చుట్టుపక్కల వాళ్ళు ఎవరితోటి కాస్త స్నేహం చేస్తారు, ఎవరికైనా వలసిన సాయం చేస్తారు, వాకిట్లోకి వచ్చిన ఓ బ్రాహ్మడికి ఓ గుప్పెడు బియ్యం పెడుతుంది, ఓ 2 పిచ్చుకలకో చిలకలో వస్తే వాటికో జామ పండు మామిడి పండు ఏదో ఒకటి పడేస్తుంది. ఎవరికైనా ఆహారం ఇచ్చేందుకు అవకాశమైనా ఉంటుంది శరీరం ఉంటే. ఇది లేకపోయింది అనుకోండి, శరీరం లేకపోతే ఇంకేముంది, మనం ఎవ్వరికీ ఉపయోగపడం. కాబట్టి చివరి వరకు ఉపయోగపడాలన్న ధోరణి మనకి పాత కథల్లో కనపడుతుంది. వీళ్ళిద్దరి మరణాన్ని విని ఈ అమ్మాయి కుంగిపోయింది. కానీ ఇంకా ఎవ్వరూ లేరు, వేరే దిక్కులేని ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో ఉన్న వస్తు సంచయన సామాన్లు అవి ఇవి ఉన్నాయి, వాటిని అమ్మేసి ఆ తండ్రికి భర్తకి ఇద్దరికి ఉత్తమ గతుల కోసం చేయవలసిన కర్మలన్నీ ఆచరించిందట. శేష జీవితం అంటే ఈ అమ్మాయికి పిల్లలు కూడా కలగలేదండి, వయసు ఎక్కువేం లేదు. ఆ మిగిలిన జీవితం మొత్తాన్ని శేష జీవితం అని చెప్తున్నారు. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలి పని చేసుకుందిట. ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. నాకెవరూ లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరని ఇష్టారాజ్యపు ప్రవర్తన చేయలేదు, స్వైర విహారం చేయల, జితేంద్రియత్వంతో సరి అయిన సత్ప్రవర్తనతోటి భగవత్ సేవా కాలక్షేపాన్ని చేసిందట. ఈ తర్వాత ఏమైంది, కొంతకాలం అయిన తర్వాత ఈ పైగా వీళ్ళు ఏంటంటే పరమ సదాచారులు, ముందు నుంచి యజ్ఞం హోమం అది ఉన్న ఇల్లు కదా. ఈవిడ ఏం చేసేది, ఈ బాల్యం నుంచి అలవాటైంది అమ్మాయికి కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఏటా విడవకుండా చేసేదట. కృష్ణుడు చెప్పాడు, సత్యాదేవికి చెప్తున్నాడట, పుణ్యగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినటువంటి ఈ 2 వ్రతాలు ఏవేవి, కార్తీక వ్రతము, ఏకాదశి వ్రతము, ఈ 2 నాకు చాలా ఇష్టమైన సంగతి నీకు తెలుసు కదా. కార్తీకంలో అంటే సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో ప్రాతస్నానం ఆచరించే వాళ్ళ సమస్త పాపాలు నేను నశింపచేస్తాను. ఇది భగవద్వాక్యాలండి, అందుకని చదువుతున్నాను మీకోసం. సమస్తమైన పాపాలు విష్ణువు నశింపచేస్తాడట. తర్వాత ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి అంటే తుడిచి, చీపురుతో దుమ్ముని తుడిచేసి నీళ్లు చల్లి సర్వతోభద్రము, శంఖము, పద్మము మొదలైనటువంటి ముగ్గుల్ని పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. విష్ణువాలయము అంటే మొన్న ఒకరు అడిగారండి, మా ఇంటి దగ్గర విష్ణువాలయం లేదండి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అని. విష్ణువుకి ప్రత్యేకంగా ఆలయాల కోసం వెతకక్కర్లేదమ్మా. విష్ణువాలయం అంటే విష్ణువంశ స్వరూపాలైన ఏ దేవాలయానికైనా మీరు వెళ్ళొచ్చు. కృష్ణాలయము, రామాలయము కూడా చక్కగా, వేణుగోపాల స్వామి గుడి అవి ఉంటే వెళ్ళొచ్చు, రామాలయం ఉంటే వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చు, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటే వెళ్ళొచ్చు, విష్ణు స్వరూపాలున్న ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చు నిరభ్యంతరంగా. దాని మీద ప్రశ్నలు అనుమానాలు ఏం అక్కర్లేదు. తర్వాత ఏమంటున్నారు, ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో 4 రోజుల్లోనూ లేదా కనీసం 3 రోజులైనా ఆచరించిన వాళ్ళు దేవతలు కూడా నమస్కరింపదగిన వాళ్ళు అవుతున్నారు. మిగిలిన రోజుల్లో చేయలేకపోతే కార్తీక మాసంలో ఒక్క 3 రోజులైనా విష్ణువాలయంలో ఊడ్చి ముగ్గేసి దీపం పెట్టుకోండి అంటున్నారు. తర్వాత ఇక పుట్టిందిలాగాయతూ జీవితాంతం చేసే వాళ్ళ పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఈ అమ్మాయి గుణవతి ఉంది కదా, చిన్నప్పుడు అమ్మాయి సదాచార సంపన్నుల ఇంట్లో పుట్టింది. చిన్నతనం నుంచి ఆ వ్రతం చేయటము, నియమంగా ఉండటం తెలుసుకుంది. భర్త తండ్రి చనిపోయినా కూడా నియమం మానలేదు, చనిపోయేదాకా కార్తీక వ్రతం చేస్తూనే ఉందట. ఆనాటి గుణవతి ఏం చేసిందట, విష్ణు ప్రియంకరాలైనటువంటి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతోటి ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినా కూడా కార్తీక స్నానం మానకూడదని పట్టుదలతో నదికి వెళ్ళి, చలిగా ఉంటుంది కదా, నడుంలోతు నీళ్లలో నిలబడి స్నానం చేసే ప్రయత్నం చేస్తూ ఆమె ప్రాణం విడిచిందట. అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలు, గదలు ఆయుధాలు, పద్మమాలికలు ధరించినటువంటి విష్ణు పార్షదులైన దూతలు
ఆ తర్వాత గరుడ పతాకం పెట్టి ఉన్నటువంటి గరుడ పతాకంతో శోభిస్తున్నటువంటి విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారట. కార్తీక వ్రత పుణ్యంగా ఆవిడ ఎలా ఉందంటే పొగలేని అగ్నిశిఖలాగా ప్రకాశిస్తూ హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట, నేను శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలాగా అవతరించాను. నాతో పాటు వైకుంఠవాసులు కూడా చాలామంది యాదవులుగా జన్మించారు. పూర్వజన్మల్లో చంద్రుడు అంటే ఈ గుణవతి తాలూకు భర్త అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా పుట్టాడు. ఆ దేవశర్మ కూతురైనటువంటి గుణవతి సత్రాజిత్తు కుమార్తె అయిన నువ్వుగా అంటే సత్యభామామణిగా జన్మించింది. కాబట్టి ఆ రోజు అప్పుడు చేసిన పూజ తాలూకు ఫలితమే ఇది. ఈ జన్మలో ఉన్న వైభోగానికి ఉన్న కారణమంతా పూర్వజన్మల్లో కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్పిస్తే ఇతరం కాదు, వేరేది కాదు. ఆ జన్మలో నా ముందు తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట్లో వెలిసింది. అంటే ఇహంలో వచ్చే దానికంటే పరంలో దీనికి ఈ ప్రశ్నలకి సమాధానాలు వస్తాయని చెప్పబడుతోందన్నమాట. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఇప్పుడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. సత్యభామాదేవికి రోజుకి 100 బారువుల బంగారం ఇచ్చేటువంటి శమంతకమణిని తండ్రి కానుకగా ఇచ్చాడు. రోజుకి 100 బారువుల బంగారం వస్తుంది. లక్ష్మీ ప్రసన్నం ఆవిడ యందు విపరీతంగా లక్ష్మీ ప్రసన్నురాలుగా ఉంది. ఆవిడ అదృష్టమంతా కింద జన్మలో చేసిన కార్తీక దీపారాధన వల్లే ఈ జన్మలో ఇది కుదిరిందట. తర్వాత ఏం చెప్పారు, అప్పుడు ఆవిడ ఏం చేసింది, సమస్త వ్రతాచరణ పుణ్యాలన్నిటినీ నారాయణాయేతి సమర్పయామి అని జగత్పతినైన నాకే ధారపోసిన ఫలితంగా ఇప్పుడు నువ్వు నా భార్యవయ్యావు. నువ్వు ఏం చేసినా నారాయణమూర్తికే అర్పించటం వల్ల భగవంతుడికే భార్య అయ్యే అదృష్టం ఈ పుణ్యవతి అనే భక్తురాలికి కలిగిందట. తర్వాత ఏం చెప్తున్నారంటే, దాంతోపాటు పూర్వజన్మల్లో అంతకుముందు ఏదో రకరకాల బాధలు పడింది ఆవిడ. జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని వదలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. భర్తని ఎప్పుడు విడిచిపెట్టలేదు సత్రాజితి. సత్యభామామణి ఆవిడ ఎప్పుడు భర్తతోటి చాలా కలిసి ఉండేది. మిగిలిన వాళ్ళంతా ఎక్కడెక్కడున్నా ఆవిడ మాత్రం భర్తను అంటుకునే ఉండేది. శివుడు పార్వతి అతుక్కుని ఉన్నట్టుగా ఉంటుంది ఆవిడ, వదిలిపెట్టదు భర్తనని చెప్తారు. అయితే చెప్తున్నారు, నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్తగరిష్ఠులు అయ్యుంటారో వాళ్ళందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. అంటే భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది కార్తీక వ్రతాచరణ వల్ల. ఏకాదశి వ్రతాచరణ వల్ల కూడా భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. ఒక రహస్యం చెప్తాను వినమన్నాడట కృష్ణుడు. ఈవిడికి చెప్తున్నాడు, తపోదాన యజ్ఞాధికాలని ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యాన్ని కూడా పొందలేరు. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య ఫలాలను విన్ని పులకితాంగి అయిన ఈ సత్యభామమణి తన పతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. కృష్ణ పరమాత్మకి నమస్కరించింది. భర్తకి నమస్కరించడమే కాకుండా భగవంతుడికి ప్రత్యక్షంగా నమస్కరించే అవకాశం సత్యభామాదేవికి ఎందుకు కలిగిందంటే ఆమె ముందు జన్మలో చేసినటువంటి కార్తీక వ్రతాచరణే అని చెప్తున్నారు. దీంతో 16వ నాటి పారాయణ సమాప్తం. నమస్కారం.